56,000 కోట్ల అప్పులైతే కరెంటు కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 36,000 కోట్లు. ఎవరు పనోడు, ఎవరు సంపద సృష్టించేవాడు, ఎవరు జాగ్రత్తగా వ్యవస్థల్ని గాడిలో పెట్టేవాళ్ళు ఎవరు? విషం చిమ్మితే సరిపోదు కదా, ఈ చెప్తాయి కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే రామోజీరావు గారు అబ్బాయిని కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలామంది అవాకులు చవాకులు పేలుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరితో అగ్రిమెంట్ అయింది? కేంద్ర ప్రభుత్వ సంస్థతో అగ్రిమెంట్ అయింది. సోలార్ పవర్ ఎనర్జీ కార్పొరేషన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థతో, అది కేంద్ర విద్యుత్ శాఖతో పనిచేస్తుంది. అదానితో మేమేమి ఒప్పందం పడలేదే. మాకు అనవసరం ఆడెక్కడి నుంచి ఆయిల్ ఎక్కడి నుంచి కరెంటు తెచ్చుకుంటే మాకెందుకు? మాకు ఒప్పందం అయింది. కేంద్ర ప్రభుత్వం మాకు అమ్ముతానని చెప్పి వచ్చింది 249కి. 249కి మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం అయ్యాం. కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి? మాకు కావాల్సింది కరెంటు 249కి. నువ్వు కూడా అదేగా సిక్కీతోనే అయ్యావు కదా. కానీ నువ్వు 4 రూపాయలు 50 పైసలకే ఎంతకో అయితే మేము 249కి కదా అయింది. ఒక ఆవిడ 2-3 మాట్లాడుతున్నారు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు. ఏంటంటే జగన్ అరెస్ట్ అయిపోతాడు. ఈనాడు ఆయన కూడా రామోజీరావు గారు అబ్బాయి కూడా అంటున్నాడు, ఏంటి జగన్ అరెస్ట్ అయిపోతాడు, ఢిల్లీ అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్తారని చెప్తాడు. అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్లే లెక్క అయితే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు? కేంద్ర ప్రభుత్వంలో అప్పుడున్న కేంద్ర మంత్రి నేను సిక్కీ చైర్మన్ని వాళ్ళని తీసుకెళ్ళాలి. మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? మా ఒప్పందం ఎవరితో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతో కదా. అదాని దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నారో, ఎంత కొనుక్కుంటున్నారో, ఎలా కొనుక్కుంటున్నారో వాళ్ళు కదా కొనుక్కున్నది. మేము మోడీ ప్రభుత్వం దగ్గర కొనుక్కుంటాక ఒప్పందం అయ్యాం. మేము మోడీ ప్రభుత్వానికి కరెంటు కొంటాం, డబ్బులు కడతాం. మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే వాళ్ళు కదా, మాకేం సంబంధం? వాళ్ళు చంద్రబాబు దగ్గర కొంటారా, రామోజీరావు గారి అబ్బాయి దగ్గర కొంటారా, అదానీ దగ్గర కొంటారా, లేదా ముఖేష్ అంబానీ దగ్గర కొంటారా? ఎవరి దగ్గర కొంటే మాకేం సంబంధం? మాకు కరెంటు కావాలి. ఇప్పుడు ఆయన జయశంకర్ గారు, ఆయన ఎవరో చెప్తున్నాడు కదా, జయశంకర్ గారే కదండి విదేశాంగ మంత్రి. మాకెందుకే రష్యా యుద్ధం ఆయిల్ అయితే ఏ ఆయిల్ అయితే మాకెందుకు? మాకు తక్కువ ఆయిల్ వస్తుంది, మేము ఆయిల్ కొనుక్కుంటున్నాం అన్నారు. ఇప్పుడు మనకేంటి, ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ ఐఓసీఎల్ దగ్గర బీపీసీఎల్ దగ్గర ఆయిల్ కొనుక్కుంటుంది. అది యుద్ధం దగ్గర కొనుక్కొస్తే ఎక్కడి నుంచి రష్యా నుంచి కొనుక్కొస్తే మనకెందుకు? బీపీసీఎల్ అమ్ముతుంది, ఐఓసీఎల్ అమ్ముతుంది.